మహిళల్లో వచ్చే గుండె జబ్బులకు గల ప్రధాన కారణాలు కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా డయాబెటీస్. ఇక్కడ ఏంటంటే ఈ డయాబెటీస్ అనేది గనక మహిళల్లో కనుక వస్తే ఎస్పెషల్లీ ఈ ప్రీ మెనోపాజ్ ఉమెన్ అంటే మెనోపాజ్ రాకముందు కనుక డయాబెటీస్ కనుక వస్తే మనకి ఈవెన్ మెనోపాజ్ రాకముందు కూడా ఈ గుండె జబ్బులు హార్ట్ అటాక్స్ అనేవి మహిళల్లో రావచ్చు. అంటే ఏంటి, ఇక్కడ మామూలుగా మనకి మెనోపాజ్ రాకముందు ఈ హార్మోన్స్ వలన గుండె జబ్బులు వచ్చే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ డయాబెటీస్ ఉన్న ఉమెన్కి ఈ అడ్వాంటేజ్ అనేది పోతుంది. ఏదైతే హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందో ప్రీ మెనోపాజల్ ఉమెన్కి ఈ అడ్వాంటేజ్ అనేది పోతుంది. దీనివల్ల ఏంటంటే డయాబెటీస్ ఉన్న ఉమెన్కి ప్రీ మెనోపాజల్ పీరియడ్లో కూడా ఈ హార్ట్ అటాక్ అనేది రావచ్చు. అదేవిధంగా జీవనశైలికి సంబంధించిన కారణాలు, ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటము, క్రమబద్ధమైన వ్యాయామం చేయకపోవటము, ముఖ్యంగా ఒబేసిటీ ఉమెన్లో అంటే మనం ఎస్పెషల్లీ ఇండియన్ ఉమెన్లో చూస్తూ ఉంటాము. మనకి ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ మోర్ దాన్ 80 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఆడవారిలో గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం అందరం గమనించుకోవాల్సింది, ఎవరికైతే ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువగా ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్సు, అదేవిధంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం, వీటన్నిటినీ కలిపి మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది మన భారతీయ మహిళల్లో కొంచెం ఈ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఈ గుండె జబ్బులు రావడానికి ఒక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్మోకింగ్ మనందరం చూస్తూ ఉంటాము. ఈ స్మోకింగ్ యొక్క రిస్క్ అనేది ఒకవేళ మగవారితో పోల్చుకుంటే ఆడవారిలో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి, ఆడవారిలో కనుక డయాబెటీస్ ఉండి స్మోకింగ్ కనుక ఉన్నట్లయితే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ మగవారిలో కన్నా కూడా ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది కూడా మనం లేడీస్ రెగ్యులర్గా హార్ట్ చెకప్ అది చేయించుకోరు. కానీ డయాబెటీస్ ఉన్న మహిళలు కంపల్సరీగా ప్రతి సంవత్సరం కూడా ఈ రెగ్యులర్గా హార్ట్ హెల్త్ చెకప్ అనేది చేయించుకోవటం చాలా మంచిది. అదేవిధంగా క్రమబద్ధమైన వ్యాయామం చేయకపోవటము, ఆహారంలో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోకపోవటము, స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా మహిళల్లో గుండె జబ్బులు పెరగడానికి దోహదం చేస్తున్నాయి.